బ్రెజిల్ అటువంటి దేశం 21 కోట్ల 26 లక్షల మంది జనాభా ఉంటే 26 కోట్ల టీకాలు ఇచ్చారు. మెక్సికోలో తక్కువ ఇచ్చారు, 12 కోట్ల 89 లక్షలు ఉంటే 4 కోట్ల 52 లక్షలు ఇచ్చారు. అదే యూకేలో 6 కోట్ల 72 లక్షల జనాభాకు 9 కోట్ల 60 లక్షల టీకాలు ఇచ్చారు. సరే వీళ్ళంతా బాగా ఎందుకే ఇంతకుముందే బాగా డెవలప్ అయిన వాళ్ళు అని అనుకునే సమాధానం చెప్పొచ్చు. కానీ నా గణాంకాలు తప్పుగా ప్రపంచంలో చేసిన సర్వే ఏంటయ్యా, జనాభా 100 ఉంటే 100 మందికి ఇచ్చిన దేశాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? అంటే 100 మంది పాపులేషన్ ఉంటే 100 మందికి అంటే ఎక్కువ ఇచ్చింది. ఎన్ని? 106 దేశాలు. 106 దేశాలు కూడా డెవలప్డ్ స్టేట్సా, డెవలప్డ్ కంట్రీసా? కాదే, చిన్న చిన్నవి, చాలా వెనుకబడి ఉన్నాయి. అది కాకుండా 100కి 100 తర్వాత మనం ఎక్కడున్నాం? 72 మందికి ఇచ్చాం. 100 పాపులేషన్ ఉంటే 100 జనాభాలో 72 మందికి ఇచ్చాం ఇవాళ, నిన్న 100 కోట్లతో. అంటే 100 నుంచి 72 వరకు ఎన్ని దేశాలు ఉన్నాయి? 26 దేశాలు ఉన్నాయి. అంటే భారతదేశం ఇంత గొప్పగా మనం చెప్పుకున్న దేశం 132 దేశాల తరువాత 100 మందికి కేవలం 72 ఇవ్వడమే కాకుండా ఈ దేశంలో మనం ఉత్పత్తి చేస్తున్న నేపథ్యాన్ని గుర్తిస్తే 100 దాటడం గర్వకారణం. కానీ ఏ మేరకు ప్రజలకు అందుబాటులో వచ్చింది అనేది ఒక్కసారి విశ్లేషిస్తే చిన్న చిన్న దేశాల కంటే, అభివృద్ధి చెందిన దేశాల కంటే జనాభాతోటి బేరీజ్ వేస్తే మనం 132వ స్థానంలో ఉన్నామనేది పొన్నాల లక్ష్మే లెక్క కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు. మీకు ఆ లింకులు కూడా పంపిస్తాను, ఈ CNN సర్వే తర్వాత WHO సర్వేలో లింకులు కూడా. ఎందుకంటే అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్కు రాదు, నమ్మబలకడం కాంగ్రెస్కు రాదు. సరే 100 కోట్లు అయినాయి, ఏమంటాడయ్యా ఇది జాతికి మంచిది అన్న? మంచిదే కాదంటమా? గతంలో 92లో మొదలుపెట్టి 95లో ఒక ఉద్యమంలాగా చేసి పల్స్ పోలియో ఈ దేశంలో పూర్తిగా 100కి 100% ఎలిమినేట్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ హయాంలో జరగలేదా? 25-26 కోట్ల మంది పిల్లలు ఉంటే 17 కోట్ల మందికి టీకాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ది కాదా?